హాయ్ అండి. నేను మీ హర్లతాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇదైతే మొన్న సండే వ్లాగ్ అనమాట. మార్నింగు కొత్తిమీర పచ్చడి చేద్దాం కదని కొత్తిమీర తెచ్చానండి. లాస్ట్ వీక్ అనమాట. ఉండిపోయింది కొద్దిగా పాడైంది అనమాట. అప్పుడు తేవడమే నేను కొద్దిగా కొత్తిమీర తడిగా ఉందనమాట. 10 రూపీసే కదా అని చెప్పి ఎక్కువ ఇచ్చారనమాట. కానీ కొద్దిగా తడిగా ఉంది. అయినా సరే తెచ్చానమాట. ఇలా పచ్చడి చేసుకోవడానికి పనికి వస్తుంది కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి నా బాక్సెస్ చూపించాను కదండి మీకు. నేను డబ్బాల్లో స్టోర్ చేసుకుంటానని, ప్లాస్టిక్ డబ్బాల్లోని. బాగుంటాయి అనమాట. పాడవు కూడా ఏవి కూడా. ఒక 10 డేస్ అయినా కూడా బాగుంటాయి. ఇవి కొద్దిగా పాడైంది అనమాట. అవి ఎంత తీసేసి పక్కకు తీసేసాను. నేను చట్నీలో వాటిలో ఏమైనా చట్నీలు అవి చేసినప్పుడు కొద్దిగా వేసేస్తూ ఉంటాను. ఏదైనా కర్రీలో చేసినప్పుడు కూడా ప్రతి దాంట్లో ఉన్న రసం అది పెట్టినప్పుడు వేస్తూ ఉంటానండి. ఎందుకంటే అది మనకి డైజెషన్కి మంచిది కదా కొత్తిమీర అనేది, అందుకని వేస్తూ ఉంటాను. ఇక్కడ మా హస్బెండ్ కోసం అయితే బొత్తాయి రసం కోసం అని చెప్పేసి బొత్తాయికాయలు అయితే ఒలుస్తున్నాను. మనకి కమలా పండు అయితే బేనే రసం వచ్చేస్తుంది కానీ తొక్క వచ్చేస్తుంది కానండి, బొత్తాయికాయ పైన తొక్క అయితే చాలా గట్టిగా ఉంటుంది కదా, అది బేగా అయితే రాదనమాట. ఇలాగ చాక్తో అయితే పీల్ చేసుకోవాలి. మనకి అంచక్క కమలా పండు అయితే అంచక్క వచ్చేస్తుంది అలాగానే. ఇప్పుడు మళ్ళీ ఇంకా కమలాపళ్ళు అయితే వస్తున్నాయండి. ఇంకా మనకి అదే కార్తీక మాసం వస్తుంది కదా, ఇంకా దీపావళి దాటిన కాడ నుంచి మనకి కమలాపళ్ళు అయితే ఇంకా ఎక్కువగా వస్తాయి కదా. ఇప్పుడు ఒక్కొక్కసారి అయితే ఇలాగ ఈజీగా పీల్ చేసేసుకుంటాను. ఒకసారి అయితే జ్యూస్ షాప్ దగ్గర చూశానండి, వాళ్ళు బొత్తాయికాయ వలవడం ఎలాగా అనేది. వాళ్ళ దగ్గర చూసిన కాడి నుంచి అయితే చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది. బొత్తాయికాయ రసం తీసుకుంటే మనకి విటమిన్ సి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది మనకి. అలాగే బ్లడ్ కూడా చేరుతుంది అని అన్నారండి. అందుకని చెప్పేసి బొత్తాయి రసం అయితే నేను మా హస్బెండ్కి ఇస్తున్నాను. లోపల పిక్కలు ఉంటాయి కదండి, పిక్కలు అయితే మొత్తం అన్నీ కూడా నీట్గా అయితే ఒలిచేసుకున్నాను. ఇంకా అదంతా మీకు చూపించలేదనమాట. బొత్తాయి రసం పిక్కలతో కనుక కొడితే అస్సలు తాగలేమండి, చాలా వగ్గరగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి నీట్గా పిక్కలన్నీ కూడా తీసేసుకొని జ్యూస్ చేసేస్తాను. ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తానండి. ఒక 3 కాయలు వేసాను కదా, ఒక పావు లీటర్ వాటర్ అయితే వేస్తాను. ఒక 250 ml వాటర్ అయితే వేసుకుంటాను నేను మళ్ళీని. ఇంకా వెంటనే నేను చాపింగ్ బోర్డ్ని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. మనం చాపింగ్ బోర్డ్ మాత్రం ఎప్పుడైనా సరే కట్ చేసిన వెంటనే క్లీన్ చేసి పెట్టేసుకోవాలండి, లేదనంటే పాడైపోతుంది మనకి. ఒక గిన్నె తీసుకొని ఇంక అందులో అయితే అంతా వడగట్టేసుకుంటాను. ఇక్కడైతే బిందె అయితే నీట్గా క్లీన్ చేస్తున్నాను అనమాట. కనిపించలేదు, చాపింగ్ బోర్డ్ పడిపోయింది. అక్కడ పెట్టడానికి అంత సరిగ్గా ఉండదనమాట, బ్యాలెన్స్ ఉండదు. కానీ అలాగే అక్కడ పెడుతూ ఉంటాను. వాటర్ అంతా డ్రాప్ అయిపోయేంత వరకును, వాటర్ పోయేంత వరకును చెక్కలోది. అది మంచినీళ్ళ బింది క్లీన్ చేస్తున్నాను. చిన్న బింది ఉంటుంది అనమాట నా దగ్గర, మంచినీళ్ళ బింది. అది క్లీన్ చేస్తున్నప్పుడు అది వచ్చి చేయి మీద పడిపోయింది. ఇంకా అంతేనండి, ఇంకా తప్పదు, పట్టించుకోమన్నమాట. ఇంకా అలా వెళ్ళిపోతుంది పని అంతా. నా వీడియో కనుక మీరు చూడడం ఇదే ఫస్ట్ టైం కనుక అయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోస్ అనేవి ఎలాగుంటున్నాయి అనేది కూడా కామెంట్ చేయండి.
గ్లాస్లో అయితే వేస్తాను. ఇంక తనకైతే పట్టుకెళ్ళిపోతున్నాను. ఇంకొద్దిగా రసం ఉందనమాట, అదైతే నేను తాగేస్తాను. ఇక్కడ ఒకవైపు కొత్తిమీర పచ్చడి అనేది రెడీ చేస్తున్నాను కదా, అలాగే గోధుమ పిండి అయితే కలుపుతున్నానండి. దోశలకు వేసుకుందాం కదని చెప్పేసి గోధుమ పిండి అయితే కలిపేసి ఉంచుతున్నాను నేను. కొద్దిగా పల్లీలు వేస్తానమాట పచ్చడిలోకి, కొత్తిమీర పచ్చడిలోకి. పల్లీలు, అలాగే కొద్దిగా ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా పచ్చిమిర్చి, అలాగే టమాటీలు వేస్తాను. ఉల్లిపాయలు అయితే వేయనండి. ముందు పల్లీలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేయించేసుకొని మిక్సీ జార్లో తీసుకుంటాను. తర్వాత టమాటీలు వేసి కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు కొత్తిమీర కూడా కట్ చేసేసుకొని వేసుకుంటాను. గోధుమ పిండి చెప్పాను కదండి, నేను ఇప్పుడు ఇంట్లోనే ఆడించుకుంటానని చెప్పేసాను కదా. గోధుమలు తెచ్చుకొని మిల్లుకి ఇచ్చి పట్టించుకుంటాను. బాగుంటాయండి చపాతీలు, చాలా బాగుంటాయి. మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదా. మీరు కూడా ఇలాగే వీలైతే కనుక చేసుకోండి. చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఒకసారి చూపించాను కూడా కదండి చపాతీలు ఎంత సాఫ్ట్గా వచ్చినాయి అనేది కూడా మీకు. ఒకవైపు పిండి కలుపుకుంటూ ఇంకో వైపు అయితే చట్నీ అయితే చేసేస్తున్నాను. గోధుమ పిండిలో కొద్దిగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా జీలకర్ర, ఉప్పు కూడా వేసేసి కలిపి ఉంచుతాను అనమాట. బాగుంటాయి, అట్లు మంచిగా వస్తాయండి, చాలా బాగుంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టేస్తానండి పిండిని. తర్వాత అట్లు వేసుకోవాలి మనం. అట్లు వేసుకుంటే అప్పుడు బాగుంటాయి. కలిపిన వెంటనే అట్లు కనుక వేసుకుంటే అంతగా బాగోవు. టమాటీలు అయితే చాప్ చేసుకుంటున్నాను ఇక్కడ. కొత్తిమీర పచ్చళ్ళలోకి అయితే టమాటీలు అయితే కొద్దిగా పడతాయండి, టమాటీలు అయితే వేసుకోవాలి. ఈ గోధుమ పిండి దోశలు వేసేటప్పుడు ఏంటంటే ముందు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని అప్పుడు ఒకసారి ఉల్లిపాయతోని స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేస్తే మనకు అప్పుడు నీట్గా అయితే మనకి అట్లు అనేవి వస్తాయన్నమాట. ఆయిల్ వేయకుండా దోశలు అనేది వేస్తే రావండి. నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.